చెప్పండి, ఇది ఇప్పుడు ఎలక్షన్స్ టైము, ఈసారి ఎలా ఉండబోతుంది అసలు? జగన్ అన్నే వస్తారు. ఎందుకని? ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ, అమ్మఒడి మాకు అన్నీ అందుబాటులోకి ఉన్నాయి. పెన్షన్ ఉంది నాకు, పిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన అన్నీ. మరి ఇప్పుడు బాబు గారు నేను అమ్మఒడి ఇస్తాను అందరికీ అని అంటున్నాడు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను అంటున్నాడు, ఇంటింటికి 3 సిలిండర్లు అంటున్నాడు, అండ్ అలాగే పూర్తి రిచ్ చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు ప్రజలు నమ్మి ఓట్లేసే అవకాశం ఉందా? ఎవరిష్టం వాళ్ళది, కానీ మేము మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర, నాన్నగారి దగ్గర నుంచి రాజశేఖర్. ఓకే, మరి ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారు కదా అక్క, ఫస్ట్ రాజన్న వారసురాలని చెప్పి రాజన్న బిడ్డనని చెప్పి వస్తున్నారు, జగన్ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి జగన్ గారికి ఏదైనా ఎఫెక్ట్ ఉండిద్దా? అది భగవంతుడి దయ, దేవుడు చూస్తాడు అన్నీ, ఎవరు ఏం చేశారనేది దేవుడే నిర్ణయిస్తాడు. జగన్ గారు పెట్టిన పథకాలు అసలు ఉపయోగపడుతున్నాయా ప్రజలకు? అందరికీ ఉపయోగపడతాయి, వైసీపీ వాళ్ళకి అంటున్నారు. అందరికీ, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకు కూడా ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయి, అందరు తీసుకుంటున్నారు. సీఎం సీట్కి అసలు జగన్ గారికి ఏ అర్హత లేదంటున్నారు కదా అని ఎవరో చెప్తే ఎట్లాగా చేయించుకుంటున్నారు, పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఇంకా ఏంటి ప్రూఫ్ ఏంటి, ఇంకా చేస్తున్నారు పక్కన. మరి సీఎం సీట్ కూడా నేను తాకని అని జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఎవరో ఎన్నో అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకుంటారు. ఏముంటదంటారు ఎఫెక్ట్? జగన్ గారే వస్తారంటారు, గెలిపిస్తారా ప్రజలు? తప్పకుండా.